అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మహాకూటమితో ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజారిటీతో గెలవటం చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఈ యొక్క ఆనందాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా పంచుకోవాలని, నా యొక్క ఆనందాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకొని ఆనందపడాలి అని చెప్పేసి మీ ముందుకు నేను వస్తూ ఉన్నాను. ఈ రోజున మీకు ఒక ప్రధాన అంశంతో మీ ముందుకు వస్తున్నాను. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఎంత అవమానించారో మనందరికీ తెలిసిన విషయమే. వయసులో పెద్దవాడిని గౌరవించకుండా, గౌరవం అనేది లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడిన విషయం మనకు తెలుసు. 23 సీట్లతో మిమ్మల్ని కూర్చోబెట్టాడు ప్రజానికము. నేను ఇంకా ప్రతిపక్ష హోదా నేనిచ్చాను, భిక్షేశాను అన్నట్టుగా మాట్లాడాడు. ఆ రోజున చంద్రబాబు నాయుడు సభా సాక్షిగా అవమానపరిచారు. ఆయన నిగ్రహ శక్తి ఉన్నది కాబట్టి పెద్దవాడు ప్రశాంతంగా ఉన్నాడు. ఆ రోజునే శపథం చేసి వచ్చాడు బయటికి. నేను మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పిన బయటకు వచ్చాడు. అదేవిధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నేను అని అసెంబ్లీలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఇంకొక ప్రధాన అంశం మీకు చెప్తున్నాను ఏంటంటే, ఈ రోజున మీకు కనీసం ఆ ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం తీసుకొని వచ్చింది. ఈ రోజున మీకు కేవలం 10 సీట్లతో మాత్రమే మిమ్మల్ని ఒక పక్కన కూర్చోబెట్టింది. ఇది చాలదా? మనం చేసిన కర్మ మనమే అనుభవించాలి, ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలో అనుభవించాలి అని అంటారు. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఈయన ఎక్కిన తర్వాత ఎంతమందిని ఉసురు పోసుకున్నారో. ప్రజలకు పనులు లేక అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు తీసేసి రైతు కడుపు కొట్టిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. భగవంతుడు ఎక్కడో లేడండి, ఇక్కడే నిదర్శనం చూపించాడు. రాష్ట్ర ప్రజలారా, ఒక్కటే చెప్తున్నాను అందరికీ కూడా, మనం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ పెట్టేవాడిని మాత్రం చెడగొట్టడం అది చాలా పాపము. అలాంటి పాపాన్ని మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కేవలం 10 సీట్లతోనే అంకితమైపోయాడు. చెప్పాడు కదా, వైనాట్ 175 అని చెప్పిన గగ్గోలు పెట్టిన మంత్రులారా, ఎమ్మెల్యేరా మీరంతా ఎక్కడ, అసలు మీకే డిపాజిట్లు లేకుండా పోయారు మీరు. ఇంకా ప్రధాన అంశం ఏంటంటే, బాపట్ల చరిత్రలో 4 పర్యముల తర్వాత ఈ రోజున మా వేగేశ నరేంద్ర వర్మ గారు 28,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందటం మా బాపట్ల ప్రజానికం ఎంతో ఆనందదాయకంగా ఉందని చెప్పని మేము తెలియజేసుకుంటూ, మనందరం కూడా మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పడిన శ్రమ, మన బాధ్యతను నిర్వర్తించుకొని ఈ రోజున మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం చేసుకున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల.